ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా మేడే వేడుకలు జరుపుకున్నారు. 139వ మేడే ఉత్సవాలను పురస్కరించుకుని భూపాలపల్లి ఏరియాలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏరియా బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను స్ట్రక్చర్ కమిటీ సభ్యులు బొడ్డు అశోక్ ముఖ్య అతిథిగా హాజరై ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ నినాదాలు చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మేడే ప్రత్యేకతను బ్రాంచ్ కమిటీ సభ్యులు హుస్సేన్ మాట్లాడారు. ముందుగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడి సాధించే ఏకైక సంఘం ఐఎన్టీయూసీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. 139వ మేడే ఉత్సవాలను పురస్కరించుకొని సింగరేణి కార్మికులకు మరియు సంఘటిత అసంఘటిత కార్మికులందరికీ మేడే ఉత్సవం సందర్భంగా ఐఎన్టీయూసీ భూపాలపల్లి బ్రాంచ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ మేడే ఉత్సవాలంటే ఎందరో త్యాగదానులు, ఎందరో కార్మికుల పోరాట ఫలితమే ఈరోజు జరుగుతున్న ఈ మేడే ఉత్సవాలు. అలాగే మన సింగరేణి పరంగా చూసుకుంటే, యూనియన్ పరంగా చూసుకుంటే ఐఎన్టీయూసీ అదే నేషనల్ లెవెల్లో డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ సింగరేణికి వస్తే మన డాక్టర్ మన జనకప్రసాద్ గారి సెక్రటరీ జనరల్ ఐఎన్టీయూసీ వారి ఆధ్వర్యంలో ఎన్నో సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క 40 సంవత్సరాలు చేయడం అనేది వీఆర్ఎస్ ఏదైతే ఉందో, అలాగే అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడు సిఎండ్ఎండి గారి దృష్టికి తీసుకెళ్తూ పరిష్కరించాలని మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అలాగే హాస్పిటల్ సౌకర్యం, ఇంతకుముందు ఉన్నటువంటి హాస్పిటల్ సౌకర్యం ఎవరైతే రెఫర్ చేయాలని నుండి రెఫర్ చేసేటువంటి కార్యక్రమం ఉండేది, దాన్ని కూడా మా యొక్క కృష్ణంగా ఐఎన్టీయూసీ చేసిన కృషి వల్ల, మా ముఖ్యంగా జనకప్రసాద్ గారు చేసినటువంటి కృషి వల్ల డైరెక్ట్గా రెఫర్ చేయడంతో ఎవరైతే ఏరియా హాస్పిటల్ నుండి కార్పొరేట్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. ఇలాంటి సమస్యల గురించి కావచ్చు, ఇక రానున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో 200 గజాల ఇల్లు కావచ్చు, పెగ్స్పై అలవెన్స్ కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దానిపైన దృష్టి సారిస్తుంది. అలాగే ఈ యొక్క 200 గజాల భూమి కావాలంటే రానున్న మన తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని జాగాలు కావాల్సినవి ఉంటాయి, భూమి కావాల్సి ఉంటుంది. దానికి రెవెన్యూ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి కావచ్చు. అది ప్రభుత్వ పరంగానే అయితే కొన్ని యూనియన్లు ఇప్పటికే చెప్తున్నారు మా వాళ్ళు అవుతున్నాయి అని చెప్తున్నారు. కానీ ఏదైతే ప్రభుత్వం ఉంటుందో అది ప్రభుత్వానికి లింక్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వల్లనే అవుతాయి. కేవలం యూనియన్ వల్ల ఇప్పుడు సాధ్యమయ్యే సమస్యలు చాలా తక్కువ. ప్రభుత్వ పరంగా పోతేనే ఇవి సమస్యలు పరిష్కారం అవుతాయి తప్పితే యూనియన్ వల్ల కొంతవరకు జరగవచ్చు. కానీ ఇలాంటి పెద్ద సమస్యలు మాత్రం కొన్ని ప్రభుత్వ పరంగానే కావాల్సి ఉంటుంది. ఈ సమస్యల గురించి ఎప్పటికప్పుడు మా జనకప్రసాద్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తామని తెలియచ్చు. అలాగే యూనియన్ పరంగా ఇక్కడ బ్రాంచ్ లెవెల్లో, భూపాలపల్లి లెవెల్ కూడా మేము పరిష్కరిస్తూ కార్మికులకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై ఐఎన్టీయూసీ.